విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే. అది చాలా హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో దాదాపు 4-5 రోజులు నడిచిందనమాట. అయితే ఆ పెళ్లి టాపిక్ ఏమో కానీ వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ దాని గురించి అయితే ప్రత్యేక ఆకర్షణగా మాట్లాడుకుంటున్నారనమాట. అది విజయ్ దేవరకొండ గారు కూడా జ్యువెలరీ వేసుకోవడం ఏంటి, అసలు వాళ్ళ జ్యువెలరీ ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత పెట్టి చేయించారు, ఇన్ని క్వశ్చన్స్ అయితే ఆడియన్స్ కొన్నాయి. అసలు వాటి ఎంత ఖర్చు అయింది అంటే నార్మల్గా ఒక సెలబ్రిటీ కపుల్ మీద ఇంత ఫోకస్ ఉంటుందా పెళ్ళైనప్పుడు అని చెప్పేసి ఫర్ ది ఫస్ట్ టైం వీళ్ళ జంట పైనే అందరి ఫోకస్ కూడా పడుతుంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాని ఓపెన్ చేస్తే మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరో చెప్పాలి అని చెప్పేసి కాదు, సోషల్ మీడియాని ఓపెన్ చేస్తే చాలు 10 పోస్టులు వస్తే అందులో 8-9 పోస్టులు వీళ్ళ పెళ్లి గురించి, వీళ్ళ పెళ్లి ఒక మేక్ ఓవర్ గురించి, డ్రెస్ల గురించి, ఒక నగల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో సాధారణంగా ఒక సెలబ్రిటీ కపుల్ ఒక డ్రెస్ వేసుకున్నా, లేకపోతే షూస్ వేసుకున్నా, వాచ్ కావచ్చు, నగలు వేసుకున్నా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అవి ఎక్కడ కొన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇట్లా రకరకాలుగా చాలా మంది ఫ్యాన్స్ అనేవాళ్ళు, డైహార్డ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో వీళ్ళ పెళ్లి జంట విషయానికి వస్తే వీళ్ళు ధరించినటువంటి ఆ నగలు కావచ్చు, లేకపోతే బట్టల గురించి కావచ్చు, చాలా మంది కూడా రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నారు. సో ఆ నగలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరితో చేయించారు, ఆ క్లాత్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఎవరితోని స్టిచ్చింగ్ చేయించారు అని చెప్పేసి గూగుల్లో కూడా సర్చింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే రష్మిక గారు ధరించినటువంటి ఆ ఒక వడ్డానం కావచ్చు, అండ్ హారాలు కావచ్చు, వంకీలు కావచ్చు, కొబ్బరి కావచ్చు, సో గాజులు ఇవన్నీ కూడా దాదాపుగా 3.5 కోట్ల విలువ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ హైదరాబాద్ చెందినటువంటి ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ వాళ్ళు వీటిని 10 నెలల పాటు కష్టపడి మరీ చేశారంట. సో అదే విధంగా విజయ్ దేవరకొండ గారు ధరించినటువంటి చెవి పోగులు కావచ్చు, ఆయన కూడా వడ్డానం ధరించారు, హారాలు. సో వీటన్నిటి కూడా వాల్యూ వచ్చేసి దాదాపు 1.5 కోట్లు ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక కపుల్ ఉన్నప్పుడు దాదాపుగా అందరి దృష్టి అంతా కూడా లేడీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళ జంట విషయానికి వస్తే ఇక్కడ రష్మిక గారి కన్నా విజయ్ గారి మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది అనమాట. సో ఇలాంటి ఒక గెటప్ అనేది రాజుల కాలంలో చూసే వాళ్ళము. సో ఇలాంటి చాలా మంది రేర్గా కనిపిస్తూ ఉంటారు. బట్ ఆ లుక్అప్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఇక మీదట ఎవరం పెళ్లి చేసుకున్నా కూడా ఇలాంటి పెళ్ళే చేసుకోవాలి, ఇలాంటి డ్రెస్నే వేసుకోవాలి అని చెప్పేసి చాలా మంది కూడా కింద కామెంట్లు కూడా పెడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ జంట పెళ్లికి సంబంధించినటువంటి ఫొటోస్ మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. చాలా మంది వీటిని రీక్రియేట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు.